సి సెక్షన్ డెలివరీ అంటే ఏముంది, మత్తిచ్చి బిడ్డని బయటికి తీస్తారు అనుకుంటారు కొంతమంది. కానీ అది అంత సింపుల్ కాదు. సి సెక్షన్ డెలివరీ చేసి బిడ్డని బయటికి తీయడం. సెక్షన్ డెలివరీ చేయాలి అంటే 7 పొరల్ని కట్ చేస్తారు పొట్టని. కేవలం 5 గంటల్లోనే లేచి నిలబడాలి. మత్తు ఎక్కువసేపు ఏముండదు. బిడ్డ బయటికి వచ్చేంత వరకే మత్తు ఉంటుంది. తర్వాత మామూలుగానే ఉంటుంది. కదలాలి. కదలడం రాదు, నిలబడడం రాదు. అయినా కదలాలి, అయినా నిలబడాలి. సి సెక్షన్ డెలివరీ చేయడం కోసం పొట్టని 7 పొరలుగా కట్ చేస్తారు. సి సెక్షన్ అయిన 5 గంటలకే లేచి నిలబడాలి. బిడ్డను బయటికి తీసే వరకు మాత్రమే మత్తు ఉంటుంది. ఆ తర్వాత మత్తంతా పోతుంది. చిన్నగా కట్ చేసుకుంటేనే తట్టుకోలేం. అట్లాంటిది అలా పొట్టని కట్ చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. అంత ఈజీ ఏం కాదు అదంతా. అయినా కాకపోయినా కదలాలి, ఇంకా నడవాలి, నిలబడాలి. కొంతమంది దారుణంగా ఉంటారు. ఆపరేషన్ అయిన తర్వాత తల్లిని వదిలేసి ఫోకస్ అంతా బిడ్డ పైనే పెడతారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి హెల్దీ ఫుడ్ తీసుకుంటాం. ఒకసారిగా డెలివరీ అయిన తర్వాత వీక్గా అయిపోతాం. ఇంకా బ్లడ్ కూడా తక్కువ అయిపోతుంది. చాలా వీక్గా అవుతాం. అప్పుడు స్టిచెస్ తొందరగా మానుతాయని మన పెద్దవాళ్ళు తెలియక కారం పెడుతూ ఉంటారు. డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, స్టిచెస్ మానాలి అంటే మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇస్తేనే స్టిచెస్ మానుతాయని. కానీ మన వాళ్ళ మూఢనమ్మకాల వల్ల కారం పెడుతూ కాఫీలు తాగిస్తూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది.